నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఎందుకు మనం చిన్న ఏజ్‌లో గూడా మోకాళ్ళ నొప్పులు చూస్తున్నాం. కీళ్ళ అరుగుదల గాని ఇవన్నీ ఎందువల్లొస్తోంది? వర్క్ హ్మ్. అంబిషియస్‌గా ఉండడం, ఎక్కువ పని చేయాలా, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలా. ఫుడ్ హ్యాబిట్స్. హ్మ్. బేసిక్‌గా ఏంటంటే మోకాళ్ళ నొప్పులు రావడం అన్నది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అన్నది కాదు ముఖ్యం. హ్మ్. ఇపియాన్ ప్రైమరీ ఎయిమ్ ఏమి తెలుసా? నా ముఖ్య ఉద్దేశ్యం ఏంటి తెలుసా? హ్మ్. ఇపియాన్‌లో జరుగుతున్న పీఆర్‌పీ ట్రీట్మెంట్ కూడా ఆగిపోవాలి. హ్మ్. ఆపరేషన్ ఎట్లాగా ఆగాలి? ఎప్పుడు ఆగుతుంది చెప్పు? చిన్నప్పటి నుంచే. మనకందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఏది చేస్తే మోకాళ్ళు అరుగుతాయి, హ్మ్. ఏది చెయ్యకపోతే మోకాళ్ళు అరగవు. అది తెలుసుకుంటే పీఆర్‌పీ వద్దు, జీఎఫ్‌సీ వద్దు, రేడియో ఫ్రీక్వెన్సీ వద్దు, ఆపరేషన్ అసలే వద్దు. సూపర్. హ్మ్. ఇదే నేను చెప్పేది. నేను ఎప్పుడన్నా నా దగ్గరికి వస్తారు పేషెంట్. హ్మ్. ఆమెకు ఒక 65 ఏళ్ళు ఉంటాయి. కోడలొస్తది. హ్మ్. ఒకసారి కూతురొస్తది. పక్కింటోళ్ళొస్తారు. నేను ఈమెకి ట్రీట్మెంట్ చెప్పి వాళ్ళకేం చెప్తాను చూడమ్మా, నీకు మోకాళ్ళ నొప్పి లేవు కదా! నేను ఏదైతే మాట్లాడానో 45 నిమిషాలు మాట్లాడతాను ప్రతి పేషెంట్‌తో. హ్మ్. నేను ఏదైతే మాట్లాడానో ఈ మాటలు ఒక 10 మందికి మీరు చెప్పండి. ఇది చెప్తే ఏమవుద్దంటే ఇంకొక 5 సంవత్సరాలకి ఆపరేషన్‌లు ఎట్లా ఆగిపోతాయి, పీఆర్‌పీ కూడా ఆగిపోతాయి. అవసరం లేదు. ఏ ఒక్కరు కూడా బాధపడాల్సి ఉంది. ఎందుకంటే బీపీ రావడము, షుగర్ రావడం నీ చేతిలో ఉండదు. హ్మ్. నువ్వు ఏం చేసినా చేయకపోయినా గానీ బీపీ రావాల్సింది వస్తది. హ్మ్. షుగర్ రావాల్సి వస్తుంది. హార్ట్ అటాక్ రావాల్సి వస్తుంది. క్యాన్సర్ రావాల్సి వస్తుంది. ఇది నీ చేతిలో ఉంది. యెస్. 30 సంవత్సరాల నుంచే. హ్మ్. మీరు ఏం చేయాలి? 30 ఇయర్స్ ఉన్నోళ్ళు ఎవరన్నా కానీ హ్మ్. ఇపియాన్‌కి రండి. నేను మీకు ఎలా ఉంటే హ్మ్. మీ మోకాలు ఫ్యూచర్‌లో అరగదు, మీ స్పైన్ ఫ్యూచర్‌లో దెబ్బతినదు, మీ షోల్డర్‌కి వేరే ప్రాబ్లమ్ రాదు నేను చెప్తాను. సో, ఓకే. ప్రతి ఒక్కరు గూడా మన మన అట్‌లీస్ట్ మన సౌత్ ఇండియాలో నేను ఒకటే చెప్పేది. మీరు ఫ్యూచర్‌లో మీ ఫ్యామిలీ మెంబర్సు ఎవరైనా గూడాను ఏ బాడీ పెయిన్స్ లేకుండా ఉండాలంటే ఇపియాన్‌ని కన్సల్ట్ చేయండి. నా దగ్గరకొచ్చి మాట్లాడండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడతాను. అదే మీరు పాటించారంటే మీ ఇంట్లో ఏ విధమైన జాయింట్ పెయిన్స్ రావు. ఎవరు కూడా నొప్పులతో ఏ ట్రీట్మెంట్‌కి పోవాల్సిన అవసరం లేదు. సో, బేసిక్‌గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి సార్? ఎక్కువ నిలబడడం, ఓహ్! ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం, హ్మ్. అనవసరంగా నిలబడుతూ ఇంట్లో అనవసరమైన పనులు చేయడం, హ్మ్. పని మనిషి పనులు చేస్తున్నాడు, పని మనిషి వెనకాల తిరగడం, పని మనిషి వెళ్ళిపోయాక అది సరిగ్గా చేయలేదని మళ్ళీ చీపురు పట్టుకోవడం, బాత్రూములు గడగడం. ఏది ఇంకోటి నువ్వు జాబ్ చేస్తూ కూడా ఇంటి పనుల మీద పిచ్చి పెంచుకోవడం. హ్మ్. జాబ్ చేస్తున్నావు, పొద్దున్న సాయంత్రం బయట ఉంటావు, ఇంటికి పోయి ఏం పని చేయాలమ్మా నీకు? ఎందుకుంది? ఏం అవసరం? పని మనిషిని పెట్టుకో. ఆ ఎంప్లాయ్‌మెంట్ కూడా దొరుకుతది. హ్మ్. ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు. అప్పుడు నీ బాడీ కూడా సెట్ అవుతది. హ్మ్. ఓకే. ఆ పని మనిషికి పాపం దొరుకుతది. తను వచ్చి ఒక 2000, 3000 తీసుకుంటే హ్యాపీగా. సో, మనం ఏం చేస్తాం? ఓహ్! అంటే అందరిలో ఉన్న అపోహ ఏంటంటే ఎంత పని చేస్తే అంత హెల్త్. అదే ఏం లే. అడగబోతున్నా. సర్వనాశనం అయిపోతది అవును. బాడీ. హ్మ్. ఎంత పని చేస్తే అంత. హ్మ్. ఇంకొకటి మన ఇండియన్ కల్చర్‌లో హ్మ్. చాలా చెడ్డ ఇదుంది. ఏంటంటే అమ్మాయిల్ని. హ్మ్. అమ్మాయిలు పుట్టగానే అన్ని పనులు ఇంటి పనులు చేపిస్తారు. అరే బాగా చదివిపిద్దాం. హ్మ్. మంచిగా బయటికి పోయి జాబ్ చేయాలి. మగవాళ్ళకి ధీటుగా ఉండాలి. హ్మ్. ఓకే. హైయెస్ట్ లెవెల్‌కెళ్ళాలి పిల్లలని పెంచం. హ్మ్. జూడు రేపొద్దున నీకు పెళ్ళవుద్ది. వంట సరిగ్గా నేర్చుకో, అంట్లు సరిగ్గా కడుక్కో, బట్టలు ఉతుక్కో, హ్మ్. కసువు ఊడ్చుకో, బూజులు తుడుచుకో, మీ అత్తమామని బాగా చూసుకో, నీ మొగుడిని బాగా చూసుకో. ఇవి నేర్పిస్తుంటాం మనం. అదేనా అందరూ సార్ మొత్తం ఇండియా ఆడవాళ్ళకి అంతా మోకాళ్ళ నొప్పులకి రీజన్? అంతే. సింపుల్. హ్మ్. అదే నేను చెప్తాను నీకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా. హ్మ్. చూడమ్మా, నేను ఒకటే చెప్తాను. నీ మనవరాలు ఉంది చూడు, ఇంటర్మీడియేట్ చదువుతుంది. హ్మ్. ఇప్పుడే చెప్పండి. బాగా చదువుకోమనండి. బయట జాబ్ చేయమనండి. ఇంటి పనిని పట్టించుకోవద్దు. ఇంటి పని చాలా మీకు ఎనిమీ ఇంటి పని. హ్మ్. నీకు 10 ఇయర్స్ ముందే నీ మోకాళ్ళు అరిగిపోతాయి. నీ స్పైన్ ప్రాబ్లమ్ రావచ్చు, హిప్ ప్రాబ్లమ్ రావచ్చు. హ్మ్. రాకపోతే చాలా అదృష్టము. సరే సార్ మా మా అవ్వకి 70 ఏళ్ల వరకు ఏం నొప్పి రాలేదంటే, ఆమెకి రేపు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడన్నా పెయిన్ వచ్చిందనుకో, యాక్చువల్లీ ఆమె చేయకుండా ఉంటే 85కి వచ్చిండే 72కి వస్తున్నాయి. ఓకే. సో, అంటే బాడీని మీరు ఇప్పుడు చెప్పేది ఒక డబుల్ వర్క్. సైకిల్ ఉంది. హ్మ్. సైకిలు హ్మ్. రోజు 100 కిలోమీటర్లు తొక్కితే ఈ సైకిల్ ఎన్ని రోజులు పనిచేస్తది? 2 అవును. సంవత్సరాల్లో పోతది. అవును. అదే ఒక 10 కిలోమీటర్సో, 1 కిలోమీటర్ తొక్కుతున్నాం అనుకో, హ్మ్. 10 సంవత్సరాలు వస్తది. సేమ్ బాడీ కూడా అంతే. ఇది హ్మ్. తెలీదు ఎవరికీ. తెలిసినా చెయ్యరు. మన మన మెంటాలిటీస్ అట్లుంటాయి. హ్మ్. హస్బెండ్స్ అందరూ కూడా ఏం సార్ 70 ఏళ్ళోళ్ళు వస్తారు నా దగ్గరికి. ఇద్దరు మా ఆవిడ వండాలి సార్ నాకు. మా ఆవిడ వండితే నేను తింటానంటాడు. ఎంత ఫూలిష్‌నెస్. ఆమె ఏంది 70 ఏళ్ళకి వండేది? మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఆల్రెడీ, స్పైన్ ప్రాబ్లమ్. ఒకటి కాదు, హ్మ్. ఒక్కటి స్టార్ట్ అయిందంటే అన్నీ వస్తాయి.
ఓకే. ఆపరేషన్లు చేసే డాక్టర్లు కూడా వాళ్ళందరికీ నా నా విన్నపం ఏంటంటే, వాళ్ళు జాగ్రత్తలు చెప్పరు. హ్మ్. ఎందుకు అన్ని జాగ్రత్తలు చెప్తే ఆపరేషన్ చేసుకోరు. చెప్పాల్సిందేంటి, అమ్మా నీకు ఈరోజు ఆపరేషన్ చేస్తున్నాను. నిలబడి చేసే పనులు బాగా తగ్గించుకోవాలి. హ్మ్. అనవసరమైన ఎక్సర్సైజ్ చేయొద్దు. మేము చెప్పిన ఎక్సర్సైజ్‌లు చేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్ ఎ హౌస్ వైఫ్ నువ్వు ఎక్కువ పనిని పని మనిషికి అప్పచెప్పుకొని, నీకు మోకాళ్ళ ఆపరేషన్ కూడా అయిపోయింది కాబట్టి, తక్కువ పని చేసుకోవాలి. ఇది చెప్పరు. ఎందుకు? అది చెప్తే ఆపరేషన్ చేసుకోరు. హ్మ్. ఆపరేషన్ చేసిన తర్వాత ఈ పనులన్నీ చేస్తే అది గాని ఫెయిల్ అయిందనుకో మళ్ళీ డేంజర్. సో, ఇవన్నీ గూడాను తప్పులు జరుగుతున్నాయి. ఈ తప్పులన్నిటి కూడా జనాలు తెలుసుకోవాలి. హ్మ్. తప్పకుండా వీటిని ఖండించాలి. వెంటనే ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూసుకొని, ఏ ఆప్షన్ మీకు నచ్చితే ఆ ఆప్షన్‌కెళ్ళండి. హ్మ్. పీఆర్‌పీ అన్నది ఎక్సలెంట్ ఆల్టర్‌నేటివ్ టు సర్జరీ. హ్మ్. అది. సర్జరీ చేయాలి. ఎప్పుడు చేయాలి? ఇంకా కాదు, కూడదు అనుకున్నప్పుడే సర్జరీకి పోవాలి. హ్మ్. అప్పటి వరకు పీఆర్‌పీ ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. నేను 100% పనిచేస్తదని చెప్పను. కానీ దీన్ని తొక్కబడుతుంది చూడు, దీన్ని ఇది రాకూడదని చెప్పి ఎవరైతే దీన్ని ఫాల్స్ ప్రొపగండా చేస్తున్నారో చూడు, ఆ మాటలు నమ్మకండి. ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళకి చేయొచ్చు సార్? ఏ ఏజ్ కన్నా చేయొచ్చు. హ్మ్. నా క్లినిక్‌లో నేను నా చేతులతోటి 15 సంవత్సరాలు హ్మ్. బాయ్ వాడు షటిల్ ప్లేయర్. ఓకే. వాడి నుంచి 98 వరకు చేశాను. 98 ఏళ్ళు. హ్మ్. 100 ఇయర్స్‌కి చేయలే. 98 నాకు 90 ఏజ్ నుంచి 98 వరకు 90-98 వరకు 500 మంది ఉన్నారు హ్మ్. పేషెంట్లు. బాగున్నారు. అందరూ బాగున్నారు. కొంతమంది 100 క్రాస్ చేసేసారు కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాక. ఎన్నేళ్ళు మేనేజ్ చేయొచ్చు అలాగా వాటిని? మేనేజ్ చేసుకున్నంత వరకు మేనేజ్ అవుతుంది. ఓకే. మీరు ఆ! మేనేజ్ ఇచ్చారు. మీకు ఒక మంచి పట్టు చీర ఇచ్చాను. హ్మ్. 2,00,000 పెట్టి. దాన్ని నీట్‌గా అప్పుడప్పుడు కట్టుకుంటా ఉంటుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటది. రోజు పట్టు చీర కట్టుకొని మనం ఇంట్లో అంట్లు తోమడం, గదులు ఊడ్చుకుంటే చిరిగిపోద్ది. అదే విధంగా ఈ కార్టిలేజ్ ఏదైతే పెరిగి, ఏదైతే నీ జాయింట్‌లో రిపేర్ జరిగిన తర్వాత నీ జాయింట్‌ని ఎంత బాగా మెయింటైన్ చేసుకున్నా అన్ని సంవత్సరాలు వస్తాయి. హ్మ్. ఒకవేళ మళ్ళీ పెయిన్ వచ్చిందనుకో, మళ్ళీ ఒక చిన్న స్కాన్ చేస్తాం. ఆ స్కాన్‌లో ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్ బయటపడుతది. ఆ చిన్న ప్రాబ్లమ్ మళ్ళీ ట్రీట్మెంట్‌తో సెట్ అవుతుంది. హుహు. అది నువ్వు ఆపరేషన్ చేసుకో. ఆపరేషన్ తర్వాత నొప్పొచ్చిందనుకో ఏం చేస్తారు? ఏమీ లేదు.